అవుతుంది. ఈసారి ఇట్లా హలీం ని టేస్ట్ చేయలేకపోతే 1 ఇయర్ వరకు డిసప్పాయింట్ అవుతారు. మనం హైదరాబాద్ లో డిఫరెంట్ హలీం ప్లేసెస్ అయితే విజిట్ అయ్యాం. ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంది. సో ఈ రోజు మనం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గచ్చిబౌలిలో ఉన్న షాగోస్ కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ వీళ్ళ జబర్దస్త్ హలీం అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చూసేద్దాం పదండి. స్పెషల్ హలీం అండి. మనకి మినీ ప్యాక్ నుంచి జంబో ప్యాక్ వరకు 170 నుంచి 2500 వరకు మనకి ఈ రేంజ్ లో అయితే ఉంది. మీకు ఫ్యామిలీ ప్యాక్ కానీ మినీ ప్యాక్ కానీ ఏదైనా ప్యాక్ కావాలనుకుంటే వచ్చి ఇక్కడ ఏంటనే ట్రై చేయొచ్చు, లేదంటే మీరు పార్సల్ తీసుకొని ఇంటికాడ కూడా ట్రై చేయొచ్చు. సో ఇది ఇంకొకటి వీళ్ళ దగ్గర చికెన్ హలీం కూడా ఉంది. సో అది కూడా ట్రై చేయాలనుకుంటే కూడా అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ వీళ్ళ మటన్ హలీంకి అయితే ఎంతో మంది హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు ఈ మటన్ హలీంకి అయితే. షాగో స్పెషల్ హలీం అయితే నా దగ్గరికి వచ్చేసింది. లిటరల్లీ నేను ఒక 30 మినిట్స్ వెయిట్ చేశాను. ఎంత హ్యూజ్ రష్ ఉందో అసలు ఈ హలీం దొరకడానికి. ఫైనల్లీ నేను సాధించేసాను. యమ్మీ యమ్మీ హలీం ని ఇప్పుడు టేస్ట్ చేసేసాను. వావ్ గాయ్స్, ఎంత బాగుందంటే అసలు నిజంగా సూపర్ ఉంది. అసలు నోట్లో పెట్టగానే ఇట్లా కరిగిపోతుంది. అసలు ఎంత టేస్టీగా ఉందో అసలు. ఇన్ని మనం హైదరాబాద్ లో డిఫరెంట్ హలీం అయితే ట్రై చేస్తా ఉన్నాం. బట్ ఈ షాగోస్ హలీం అయితే డిఫరెంట్ గా ఉంది కంప్లీట్. ఎంత టేస్టీ అండ్ ఎంత యమ్మీగా ఉందో. వీళ్ళ ప్రతి ఒక్కటి ఫ్రైడ్ ఆనియన్స్ ఎవ్రీథింగ్ మనకు మధ్య మధ్యలో తగులుతుండే. ఎంత బాగుందో అసలు. సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 10/10. అంత బాగుంది. నాకైతే ఇది సూపర్ నచ్చేసింది అసలు ఈ హలీం అయితే. సో డెఫినెట్లీ మీరు కూడా ఈ హలీం ని ట్రై చేసేసండి. ఇంకా 5 డేసే ఉంది గాయ్స్. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేసేయండి షాగోస్ లో హలీం ని టేస్ట్ చేసేసేయండి. तमाम मालिम इस्लाम को मैं सबसे पहले सलाम अर्ज करता हूँ और रमज़ान की मुबारकबाद देता हूँ। और जैसा कि रमज़ान मुबारक आता है, लोग 11 महीने से रमज़ान का इंतज़ार करते हैं मुस्लिम भाई कि एक मखसूस रमज़ान मुबारक में रोज़ा जैसा रहते हैं। रोज़ानों के लिए ख़ास तौर पर एक हलीम बनाई जाती है हैदराबाद में। बल्कि हलीम हैदराबाद क्या सारी दुनिया में मशहूर है हैदराबाद की हलीम। और दूर दराज से लोग हलीम खाने हैदराबाद आते हैं। और हलीम की खासियत ये है कि प्योर बकरे का गोश्त है, असली घी है, शर्बती गेहूँ है, ड्राई फ्रूट है, गरम मसाले, दालें वगैरह है, प्योर आइटम जो देते हैं। उस वजह से बहुत अच्छी लजीज ज़ायकेदार हलीम बनती है। और सबसे पहले मैं अल्लाह का शुक्र अदा करता हूँ कि हमारे को मौका मिला शागोस की। ये शागोस की हलीम जो सो सारे शहर क्या बल्कि हर जगह मशहूर है। शागोस में जो सो लोग जो आते हैं दूर दूर से इंतज़ार करते हैं कि कब हलीम तैयार होगी, हमारे को मिलेंगी। और उसी तरह हम रात दरगाह तक सप्लाई देते हैं कस्टमर को। और हमारे काफ़ी हिंदू भाई भी यहाँ पर हलीम का मज़ा लेते हैं। काफ़ी बोले तो काफ़ी लोग आते हैं। मैं तमाम लोगों का जो तकलीफ़ में भी आते हैं यहाँ पर ट्रैफिक में और इतने रश में ठहर के लेते हैं, मैं उन लोगों का तो सबका दिल की गहराइयों से शुक्रिया अदा करता हूँ। और रमज़ान मुबारक के साथ ईद की मुबारकबाद देता हूँ एडवांस में। हलीम खाइए, खिलाइए, पार्सल लेके जाइए। बहुत शागोस की हलीम सबसे अलग है, सबसे अलग जायका है इसका।